కష్టపడి నిన్ను చదివించింది ఈ వ్యాపారం చేయడానికా అని అమ్మ అన్న మాటలు వినిపించుకోలేదు బెంగళూరుకు చెందిన కృష్ణన్. కార్పొరేట్ ఉద్యోగం చేసిన కలగని తృప్తి, కస్టమర్ కి వేడి వేడి ఇడ్లీ అందిస్తున్నప్పుడు అతను పొందిన తృప్తి 1000 రెట్లు ఎక్కువ. ఎవరి కిందో ఎందుకు పనిచేయాలి? నాన్న నడిపిన వ్యాపారంలోనే తాను రాణించగలననుకున్నాడు. డబ్బు సంపాదించాలన్న ఆలోచన కన్నా చేస్తున్న పనిలో ఉన్న ఆనందం అది ఎంతో సంతృప్తిని ఇస్తుందని అంటాడు కృష్ణన్. అందుకే కడుపులో చల్ల కదలకుండా కాలు మీద కాలు వేసుకుని హాయిగా జీవితాన్ని వెళ్లదీసే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కొలువునే కాదనుకుని తండ్రి చనిపోయాక అమ్మతో కలిసి 2001లో తన తండ్రితో మొదలైన అయ్యర్ ఇడ్లీని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఏ సమయంలో వెళ్ళినా వేడివేడిగా ఇడ్లీ సర్వ్ చేయడం ఆ షాప్ యొక్క ప్రత్యేకత. అందుకే 2 దశాబ్దాలుగా అన్ని తరగతుల వారు అయ్యర్ ఇడ్లీ అంటే పడి చస్తారు. కొబ్బరి చట్నీతో కలిపి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఇడ్లీల రుచి ఉంటుంది. అందుకే చుట్టుపక్కల ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా అయ్యర్ ఇడ్లీ కోసమే జనం ఎగబడుతుంటారు. 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న ఆ చిన్న షాపు నెలకు 50,000 ఇడ్లీలు అమ్ముతూ నెలకు 8 లక్షలు సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ యువత ఆదర్శంగా తీసుకోవాలి.